ప్రముఖ పర్యాటక ప్రాంతం లోహ్గఢ్ కోట వద్ద జరిగిన మహారాష్ట్రకు చెందిన యువ పారిశ్రామికవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భార్య సియా గోయల్ ఫోటోలు తీస్తూ కేతన్ ప్రమాదవశాత్తు లోయలో పడి చనిపోయారని అంతా భావించారు. కానీ పక్కా ప్రణాళికతోనే సియా హత్య చేసినట్టు బయటపడింది. అయితే ఈ ఘటనకు 4 రోజుల ముందే ఒకసారి విఫలయత్నం చేసిన విషయం తాజాగా వెల్లడైంది. అదే ప్రాంతంలో చంపడానికి ప్రయత్నించినట్టు తేలింది. జూన్ 14న కేతన్ను కోటపై నుంచి సియా తోసేసింది. కేతన్ ఒక పొదను పట్టుకొని ప్రాణాలతో బయటపడగా సియా పాము వస్తుందని అరిచి ఆ తర్వాత అతన్ని గట్టిగా కౌగిలించుకొని డ్రామాలాడింది. ముందుగా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం బాలీకి వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అందరి పాస్పోర్ట్లు ఉన్నాయి, కానీ కేతన్ పాస్పోర్ట్ కనిపించలేదు. అది ఎక్కడో పడిపోయినట్లు అనిపించింది. వెతికినా కానీ పాస్పోర్ట్ ఎక్కడ దొరకలేదు. అందువల్ల వాళ్ళు వెనుదిరిగారు. తర్వాత 3 లేదా 4వ రోజున లోహ్గఢ్ కోటకు వెళ్లాల్సిందేనని మళ్ళీ గొడవకు దిగింది. దీంతో గొడవ ఎందుకని సియాతో లోహ్గఢ్ కోటకు వెళ్ళాడు కేతన్ అగర్వాల్. దీంతో లోహ్గఢ్ కోటకు తీసుకెళ్లిన సియా అక్కడి నుంచి తోసేసి కేతన్ను చంపేసింది. ఈ హత్యకు ఆమె ప్రియుడు చేతన్ కలిసి ప్లాన్ చేశారు. ముందుగా అంతా ఇది ప్రమాదమే అనుకున్నారు. పోలీసులు కూడా యాక్సిడెంటల్ డెత్గా కేసు ఫైల్ చేశారు. ఇక్కడ కేతన్ సోదరి అనుమానంతో అసలు కుట్ర బయటపడింది. జూన్ 18న సియాతో కలిసి ట్రెక్కింగ్ వెళ్ళిన కేతన్ లోహ్గఢ్ కోటలో ఆ లోయలో పడి మరణించినట్లు అంతా భావించారు. అయితే దీనికి ముందు జూన్ 14లో కూడా ఇలాంటి ప్రయత్నమే చేసి సియా విఫలమైంది. ఈ మొత్తం కేసులో కేతన్ సోదరి అనుమానమే కేసు మలుపునకు కారణమైంది. అంత్యక్రియలు జరిగిన 4 రోజుల తర్వాత సియా కేతన్ కుటుంబాన్ని పరామర్శించడానికి వారి ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో కేతన్ మరణం గురించి, ఆ ప్రమాదం గురించి కేతన్ సోదరి సియాను గుచ్చి ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు సియా పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీని తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబం పట్టుబట్టడంతో పోలీసులు సీసీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు పరిశీలించడం ప్రారంభమైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను విచారించారు. దర్యాప్తులో భాగంగా సియా గోయల్, చేతన్ చౌదరి మధ్య ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది. నిజానికి సియా సంబంధం గురించి వారికి తెలిసినప్పటికీ కేతన్తో వివాహం తర్వాత అంతా సర్దుకుంటాయని చెప్పినట్లు తెలుస్తుంది. ఘటన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ని చూస్తే జూన్ నెలలో ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ హుడీ ధరించి ఒక వ్యక్తి లోహ్గఢ్ పరిసరాల్లో కేతన్ సియాలను అనుసరించడంతో ఆ తర్వాత ఇలా ఫాలో చేసిన వ్యక్తి చేతన్ చౌదరిగా గుర్తించారు. దీంతో మొత్తం కుట్ర వెలుగులోకి వచ్చింది. సియా చేతన్ మధ్య 3 ఏళ్లుగా రిలేషన్ ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య వారు ఏకంగా 2004 సార్లు ఫోన్ మాట్లాడుకున్నారు. మొత్తం మీద 238 గంటల పాటు కాల్స్ నడిచాయి. వీరిద్దరూ ఫేస్ టైం, వాట్సాప్లో కూడా మాట్లాడుకునేవారు. ఇలా ఇద్దరు కలిసి ఏ పాపం తెలియని ఒక వ్యక్తిని దారుణంగా చంపేశారు. హంతకుల్ని పోలీసులు ఎలా గుర్తించారో ఇప్పుడు చూద్దాం. హత్య జరిగిన రోజున లోహ్గఢ్ కోట వద్ద మండు టెండలో హుడీ ధరించిన ఒక వ్యక్తిని చూపిస్తున్న అనుమానాస్పద సీసీ ఫుటేజ్ కీలకమైన ఆధారంగా నిలిచింది. ఆ సీసీ ఫుటేజ్లో కేతన్, సియా కలిసి నడుస్తూ కనిపించారు. సియా ప్రియుడు సుమారు ఒక 20-30 అడుగుల దగ్గర నుంచి వారిని అనుసరిస్తూ కనిపించాడు. షార్ట్ హుడీ వేసుకున్న అతడు క్యాప్తో ముఖాన్ని కప్పేసి హెడ్సెట్ పెట్టుకున్నాడు. మరో సీసీ ఫుటేజ్లో సియా అకస్మాత్తుగా హుడీ ధరించిన వ్యక్తి వైపు వెనక్కి తిరిగి చూడా అతను వెంటనే కూర్చుండిపోయాడు. ఆ సమయంలో ఉష్ణోగ్రత 33 డిగ్రీల నుంచి 35 డిగ్రీలు ఉంది. అంత వేడిలోనూ అతడు హుడీ వేసుకోవడంతో పోలీసులు అనుమానం మరింత బలపడింది. కేతన్ మరణం తర్వాత సియా ప్రవర్తనలో ఎలాంటి విచారం కనిపించకపోవడం కూడా వారి అనుమానానికి మరో కారణం. అసలు ఇక్కడ చేతన్కు సియాకు ఎలా పరిచయం జరిగిందో చూద్దాం. సొంతంగా బేకరీ నడిపించే సియాకు డ్రై ఫ్రూట్ వ్యాపారం చేసే చేతన్ చౌదరి మొదటిసారి గతేడాది నవంబర్లో ఓ బిజినెస్ మీటింగ్లో కలిశారు. ఈ పరిచయం ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. ఇదే సమయంలో ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టి కేతన్ అగర్వాల్తో సంబంధం ఖాయం చేశారు. దీంతో తమ బంధానికి అడ్డుగా వస్తాడని భావించిన సియా కేతన్ను చంపాలని నిర్ణయించుకొని కుట్రలు చేశారు. 4 ప్రయత్నాల తర్వాత చివరకు జూన్ 18న వారి ప్లాన్ వర్కౌట్ అయింది. ముందుగా ప్లాన్ చేసిన ప్రయత్నం విఫలమైతే వారిద్దరూ ప్లాన్ సి కూడా సిద్ధం చేసుకున్నారని విచారణలో వెల్లడైంది. చూసారా, ఇద్దరి ప్రేమ ఒక వ్యక్తి ప్రాణం తీసింది. నిజానికి ఆ పెళ్లి ఇష్టం లేకపోతే నాకు ఆ పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్తే ఆ అబ్బాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ప్రశాంతమైన జీవనం గడిపేవాడు. ఇప్పుడు ఆమె సియా చేసిన తప్పుకి ఒక ప్రాణం పోవడంతో పాటు సియా, చేతన్ ఇద్దరు కూడా ఇప్పుడు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఇన్సిడెంట్పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.